ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుషారోగ్యాన్ని ఇచ్చి కాలంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ముసలితనం మంది ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుందురు. కీర్తనలు 92 అధ్యాయము 15 వచనం. ప్రార్థన. కృపలను మా తండ్రి దయగలను ప్రభు, ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించు, అత్యధిక దీవులతో నింపండి నాయన. అయ్యా, ముసలితనంలో కూడా ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న వారు చిగురు పెట్టి సారము కలిగి పచ్చగా ఉన్నట్లుగా ఆత్మచేత నడిపించండి. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పుల నుండి విడిపించి బలవంతులుగా చేసి ఆరోగ్యవంతులుగా ఉంచండి. ఇడువని ఎడబాయిన దేవుడివైన నీవు నీ బిడ్డలకు తోడుగా ఉండి సహాయం చేయండి. అంతేకాక ఇప్పుడు వీరు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగుండి సహాయం చేయండి ప్రభా. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం దయచేయండి తండ్రి. నా దేశాన్ని రక్షించండి నాయన. వివాహాలు కావాల్సిన బిడ్డలకు మంచి సంబంధాలని సమకూర్చి వివాహాలు జరిగించండి. పరిశుద్ధుడైన మా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్నటువంటి వారికి నా తండ్రి సంవత్సరం నుండి సంవత్సరాంతం వరకు నీ కళ్ళు దృష్టి నుంచి కాపాడండి. అంతేకాదు నా దేశాన్ని రక్షించమని ప్రార్థిస్తున్నాను. నేడు కోర్టు ఇచ్చినటువంటి తీర్పును బట్టి నా ప్రభ నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభ. ఇదిగో క్రైస్తవుడు నిద్రిస్తున్నటువంటి సింహం లాంటి వారు నాయన. అయ్యా నా తండ్రి నాయన, సింహం ఎప్పుడు గర్జించునో ఎవరికి తెలియదు. అందుకని నా తండ్రి నాయన, అయ్యా మేము క్రైస్తవులు అయినందుకు సిగ్గుపడక ఆ పేరును బట్టి నిన్ను మహింపరుస్తూ ఉన్నాం ప్రభా. అయితే ప్రజలు అవమానపరుస్తున్నారు ప్రభా. తండ్రి నాయన, విజయాన్ని దయచేయండి నాయన. ఎవరైతే నా తండ్రి అవమానపరుస్తున్నారో ఆ బిడ్డలను క్షమించి వారిని అందరిని రక్షించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. నీ కృపతో నింపండి, మేలు చేయండి నా తండ్రి. నీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. అయ్యా సహాయం చేయండి, నా దేశాన్ని రక్షించండి. అలాగే నా తోటి సేవకులైన వారు ఆయా స్థలాల్లో చేస్తున్న పరిచర్యలను కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. దీవులతో నింపండి. 10th క్లాస్ పరీక్షలు రాస్తున్న నీ బిడ్డలకు నా తండ్రి నాయన విజయాన్ని ఇచ్చి నడిపించండి నాయన. బాగా పరీక్షలు రాయటానికి సహాయం చేయండి. నీ కృపతో నింపండి, మేలు చేయండి నాయన. అత్యధిక దీవుల్లో దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మకు సన్నిధి నిత్యం తోడై ఉండుగాక. ఆమేన్.